బీజేపీ నూతన వర్కింగ్ ప్రెసిడెంట్ గా నితిన్ నబీన్ సుదీర్ఘ కాలం తర్వాత నిర్ణయం తీసుకున్న బీజేపీ పార్లమెంటరీ బోర్డు. సర్ పేరుతో దేశంలో ఓట్ చోరీ జరుగుతుందన్న తెలంగాణ సీఎం. బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేయాలని కుట్ర చేస్తోందన్న రేవంత్ రెడ్డి. నీటి హక్కులపై ఉద్యమానికి సిద్ధమైన బీఆర్ఎస్. కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 19న బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం. ఇష్టపూర్వకంగానే కాంగ్రెస్ లోకి వెళ్లాను. హరీష్ రావుకు భయపడి కాదు. కవిత వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన జగ్గారెడ్డి. తమ పాలనలో రాజకీయ కక్షలకు తావు లేదన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. కాంగ్రెస్ పాలనలో హత్య రాజకీయాలు చేస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం. ఈ నెల 18, 19 తేదీల్లో ఢిల్లీకి సీఎం చంద్రబాబు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులపై చర్చ. గొప్ప మనసు చాటుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. భారత అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక కుటుంబానికి ఆర్థిక సాయం. వైసీపీ అంబటి రాంబాబుపై కేంద్ర మంత్రి ఫైర్. ఎమ్మెల్యేలు డమ్మీలు అనటం మంచి పద్ధతి కాదున్న పెమ్మసాని. మాజీ ఎంపీ బుట్టా రేణుక కీలక వ్యాఖ్యలు. ఆదోని జిల్లా ఏర్పాటు డిమాండ్తో ఎమ్మిగనూరు జిల్లా కావాలి అనడం సమంజసం కాదు. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఫైర్. గతంలో నాన్ కన్వర్టబుల్ బాండ్స్ విమర్శించి ఇప్పుడు ఎలా జారీ చేస్తారని విమర్శ. విశాఖ తీరంలో ఆకట్టుకున్న నావీ మారథాన్. ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు 18,000 మందితో కార్యక్రమం. తూర్పుగోదావరి జిల్లా భీమోల్లో పులి సంచారం కలకలం. పంట పొలాల్లో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసిన అధికారులు. కాకినాడ జిల్లా పిఠాపురంలో క్షుద్ర పూజలు కలకలం. భయాందోళనకు గురవుతున్న ప్రజలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ నెల 19 వరకు పోలీస్ కస్టడీకి ప్రభాకర్. సత్యమనే నినాదంతోనే కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించుతాం. ఓట్ చోర్ గద్దీ చోర్ కార్యక్రమంలో రాహుల్ గాంధీ ధ్వజం. ఢిల్లీ కాలుష్యంపై రామ్దేవ్ బాబా సూచనలు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వ్యాఖ్యలు. దక్షిణాఫ్రికాలో కూలిన న్యూ అహోబిలం ఆలయం. భారత సంతతి వ్యక్తులు 4 మృతి. ఆస్ట్రేలియా బీచ్ లో ఉగ్రవాదుల కాల్పులు. 12 మంది టూరిస్టులు మృతి. ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి. అమెరికాలోని బ్రౌన్ వర్సిటీలో కాల్పులు కలకలం. 2 మృతి. మరో 8 మందికి తీవ్ర గాయాలు. టాలీవుడ్ పై మ్యూజిక్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు. గొప్ప ఇండస్ట్రీ అయినప్పటికీ యూనిటీ లోపించిందన్న తమన్. మూడో టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ విజయబేరి. 7 వికెట్ల తేడాతో సఫారీలను చిత్తు చేసిన టీమిండియా. టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా రికార్డ్. టీ20 మ్యాచుల్లో 100 వికెట్లు కైవసం.